హరే కృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలోని 16వ అధ్యాయం కాళీయ మర్దనం. ఈ అధ్యాయంలోని కొన్ని అంశాలని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాము అంటే, శ్రీకృష్ణ భగవానుడు కాళీని యొక్క పడగలపై నృత్యం చేయడం మొదలు పెడతాడు. దాన్ని చూసి స్వర్గలోక వాసులు పుష్పవృష్టి కురిపించారు, దుందుబులు మోగించారు, పిల్లల క్రోవుల వంటి వివిధ వాయిద్యాలను వాయించారు, స్తోత్ర గీతాలు పాడారు అని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఈ రోజు మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. కృష్ణుడు పడగలపై నృత్యం చేస్తున్నప్పుడు కాళీయుడు తన పడగలతో అతనిని కిందకి పడేయాలని ప్రయత్నిస్తాడు. కాళీయునకు దాదాపు 100 పడగలు ఉంటాయి. కానీ శ్రీకృష్ణుడు వాటన్నింటినీ కూడా అదుపులోకి తెచ్చుకుంటాడు. అప్పుడు దేవాది దేవుడు తన పాద పద్మాలతో కాళీయుని శిరస్సులను మర్దించటం మొదలు పెడతాడు. దానిని ఆ సర్పం భరించలేకపోతుంది. క్రమంగా అది మృత్యు సమీపానికి చేరుకుంటుంది. నానా రకాలైన మలాన్ని క్రక్కుతూ అగ్నిని విరజిమ్ముతూ ఉంటుంది. ఆ లోపలున్న విషాన్ని బయటికి కక్కుతూ కాళీయ సర్పం పాపభారాన్ని తగ్గించుకుంటుంది. కోపంతో అది జీవన సంఘర్షణ మొదలుపెట్టి ఒక పడగనెత్తి కృష్ణుణ్ణి చంపబోతుంది. కాని శ్రీకృష్ణుడు ఆ పడగని ఒడిసి పట్టుకుని బలంగా దాని మీదే నృత్యం చేస్తాడు. నిజానికి ఇదంతా కూడా దేవాది దేవుడైన విష్ణు భగవానుడు అర్చింపబడుతున్నట్లే అనిపిస్తుంది. సర్పపు నోళ్ల నుండి బయటికి వస్తున్న విశ్వం పుష్పాంజుల వలె కనిపిస్తున్నాయట. కొద్దిసేపటికి కాళీని యొక్క సర్పం విషానికి బదులు రక్తం కక్కుతుంది. అది పూర్తిగా అలసిపోయిందంట. భగవానుని యొక్క పాద తాకిడిచ్చే దాని శరీరం ముక్కలైనట్లు కనిపిస్తోంది. అయినా చివరికి అది మనసులో శ్రీకృష్ణుని దేవాది దేవుడని తెలుసుకుని నెమ్మదిగా శరణుజొస్తుంది. శ్రీకృష్ణుడు భగవంతుడని, సమస్తానికి ప్రభువని గుర్తిస్తుంది కాళీయుడు. దేవాది దేవుని పాద తాకిడిచే తమ భర్త మర్దించబడినాడని, ఎవ్వని ఉదరంలో సమస్త జగత్తు నిలచి ఉంటుందో అతని బరువును మోయిచున్న కారణంగా కాళీయ సర్పం దాదాపు మృత్యుదేరికి చేరాడని నాగపత్నులు గమనిస్తారు. కాళీయుని పత్నులు అప్పుడు భగవంతుని అర్చించటానికి సిద్ధపడతారు. ఆ హడావిడిలో వాళ్ల వస్త్రాభరణాలు, కేశబంధాలు చెదిరిపోతాయి. వారు కూడా భగవంతుణ్ణి శరణుజొచ్చి ప్రార్థించటం మొదలు పెడతారు. తమ సంతానాన్ని ముందుంచుకుని యమునా తీరంపై పడి ఆతృతతో వందనాలు చేస్తూ వాళ్లు దేవదేవుని ముందుకు వస్తారు. శరణాగత జీవులకి శ్రీకృష్ణుడు ఆశ్రయమని వారికి తెలుసు. తమ స్తుతులతో అతన్ని ప్రసన్నుని చేసుకుని ఆసన్నమయ్యున్న ప్రమాదం నుండి తమ భర్తని విడిపించాలని పత్నులందరూ కూడా భావిస్తారు. అప్పుడు నాగపత్నులు ఈ విధంగా స్తుతించటం మొదలు పెడతారు. దేవా, నీవు అందరి పట్ల కూడా సమానంగా ఉంటావు. నీ పుత్రులు, మిత్రులు లేదా శత్రువుల మధ్య నీవు భేదభావం చూపించవు.
కనుక నీవు ఎంతో దయతో కాళీనకు విధించిన దండన చక్కగా సరిపోయింది ప్రభు. జగత్తులో ఉన్నట్టి నానా రకాలైన కలత వలనే శక్తులను నశింపచేసే ఉద్దేశంతోనే నువ్వు ప్రత్యేకంగా ఆవిర్భవించావు. నీవు పరబ్రహ్మవు కనుక నీవు మాపై కరుణకు నీవొసగే దండనకు భేదం లేదు. కనుక బాహ్యానికి తోచే ఈ కాళీయని దండన నిజానికి వరమేనని మేము తలుస్తున్నాము. నీవు ఎవరినైనా శిక్షిస్తే అతని పాపమంతా నశించిపోతుందని అర్థం. కాబట్టి నీవు విధించిన ఈ దండన మాపై గొప్ప కరుణేనని మేము భావిస్తున్నాము. సర్పపు దేహాన్ని పొందిన ఈ జీవుడు నానా రకాలైన పాపాలతో కృంగిపోయి ఉన్నాడనేది స్పష్టమైన విషయమే. లేకపోతే ఇతనికి సర్పపు దేహం ఎందుకు వస్తుంది? సర్పపు దేహాన్ని పొందడం వలన కలిగిన సమస్త పాపాలు నీవు అతని పడగలపై నృత్యం చేయడం వలన అవన్నీ కూడా తొలగిపోయాయి. కాబట్టి నీకు కోపం కలిగి ఇతనిని ఈ రకంగా దండించటం పరమ మంగళకరమే అయ్యింది. ఈ సర్పం పట్ల నీవింతగా ప్రసన్నుడు కావడం చూసి మేమందరం కూడా ఆశ్చర్యపోతున్నాము. ఈ సర్పం గత జన్మలలో అందరికీ కూడా ప్రసన్నతను కలిగించే ధర్మ కార్యాలు ఎన్నో చేసి ఉండొచ్చు. ఎన్నో తపస్సులు వ్రతాలు చేసి ఉండొచ్చు. వినమ్రంగా ఇతరులను గౌరవించి సకల జీవ సంక్షేమ కార్యాలను చేసి ఉండొచ్చు. గత జన్మలలో భక్తితో పుణ్యకార్యాలు చేయందే ఎవ్వరూ కూడా కృష్ణుని దగ్గరకు రాలేరని నాగపత్నులు ధ్రువపరిచారు. శిక్షాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్లుగా మనిషి తనను గడ్డిపోచ కంటే తక్కువగా భావిస్తూ గౌరవాన్ని ఆశించకుండా ఉండి అందరికీ గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన స్థితిలో హరే కృష్ణ మంత్రాన్ని వినమ్రంగా జపిస్తూ భక్తి యోగాన్ని చెయ్యాలి. ఘోరమైన పాప ఫలితంగా కాళీయుడు సర్పదేహాన్ని పొందినప్పటికీ దేవాది దేవుని యొక్క పాదపద్మాలు తన పడగలను తాకుతున్నంతగా అదే సమయంలో భగవంతునితో సంపర్కం పొందటం పట్ల నాగపత్నులు ఆశ్చర్యపడతారు. నిశ్చయంగా ఇది సాధారణ పుణ్యఫలం కాదు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు వారిని విస్మయానికి గురి చేశాయి. ఈ విధంగా వాళ్ళు తమ స్థుతులని కొనసాగించారు. దేవా, ఈ కాళీయుడు నీ పాదపద్మధూళిని తన శిరముపై ధరింపగలిగేటంత భాగ్యవంతుడు కావటం చూసి మేము ఆశ్చర్యపోతున్నాము. ఈ మహద్భాగ్యాన్ని గొప్ప సాధు పురుషులే పొందుతారు. నీ పాదపద్మ ధూళిని పొందడానికి లక్ష్మీదేవే కఠోరమగు తపస్సు చేసింది. అయితే ఈ కాళీయుడు తన శిరముపై నీ పాదధూళిని ఇంత సులభంగా పొందడం ఎలా సాధ్యపడింది? నీ పాదపద్మ ధూళిని పొందిన వారు స్వర్గాధిపత్యాన్ని గాని సార్వభౌమత్వాన్ని గాని బ్రహ్మ పదవిని గాని పృథ్వీవాధిపత్యాన్ని గాని కోరరని ప్రామాణికుల ద్వారా మేము విన్నాము. అటువంటి యోగ సిద్ధులను గాని మోక్షాన్ని గాని కోరరు. నీలో లీనమవడం అనే సాయుధ్య ముక్తిని విశుద్ధ భక్తులు ఏనాడు కోరరు. దేవా, ఈ సర్పరాజు కాళీయుడు తమోగుణభరితమైన జన్మను బట్టి క్రోధయుతుడైనప్పటికీ కూడా అతి దుర్లభమైనది సాధించాడు. వివిధ జీవరాశులలో విశ్వమునందు పరిభ్రమించే జీవులు కేవలం నీ కరుణ చేతనే మహోన్నతమైన వరదానాన్ని అతి సులభంగా పొందగలుగుతారు. విశ్వం లోపల నానావిధ జీవరాశులలో పరిభ్రమించే జీవులు గురుకృష్ణుల కరుణ వలనే
భక్తి లతా బీజాన్ని పొందగా ఆ విధంగా వారి ముక్తి పదం తేలికవుతుందని చైతన్య చరితామృతంలో ధృవపరచబడింది అని తెలియజేస్తుంది. ఇది ఈరోజు మనం చెప్పుకున్న మరికొన్ని అంశాలు. రేపటి రోజున మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. ఏం చెప్పుకున్నాము అంటే, ఈ విశ్వం లోపల నానావిధ జీవరాశుల్లో పరిభ్రమించే జీవులు గురు కృష్ణుల కరుణ వలననే భక్తి లతా బీజాన్ని పొందుతారు. ఆ విధంగా వాళ్ళు ముక్తి పదం సుగమవుతుంది అని చైతన్య చరితామృతంలో మనకి తెలియపరచబడింది. ఈరోజు నాగపత్నులు కృష్ణుణ్ణి ఇంకా కీర్తించసాగారు. ఏమని కీర్తిస్తున్నారు? దేవా, ప్రతి జీవునిలో పరమాత్ముని రూపంలో నివసించి ఉండే పరమ పురుషుడు నువ్వు కనుక మేము నమస్కరిస్తున్నాము. నీవు భౌతిక జగత్తుకు పరమైన వాడు అయినప్పటికీ కూడా సమస్తము కూడా నీ అందే నిలిచి ఉంది. నీవు అలుపులేనట్టి కాలస్వరూపుడవు. కాలం కూడా నీలోనే ఉంది కనుక నీవే ద్రష్టవు అయి ఉన్నావు. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాల రూపంలో మాసము, దినము, గంట, క్షణం రూపంలో కాలస్వరూపుడివి నీవే. అంటే ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం భూత భవిష్యత్ వర్తమానాల్లో జరిగే సమస్త కలాపాలకు నీవే పరిపూర్ణ సాక్షివి. నీవు విశ్వరూపుడవు అయినా ఈ విశ్వానికి నీవు భిన్నుడువు. నీవు ఈ విశ్వానికి ఏకకాలంలో ఏకం భిన్నం అయి ఉన్నావు. అందుకే నీకు మేము నమస్కరిస్తున్నాము. నీవే సమస్త విశ్వానివి అయినా సమస్త విశ్వ సృష్టికర్తవు కూడా నీవే. సమస్త విశ్వానికి పాలకుడు నీవే, పోషకుడు కూడా నువ్వే. నీవే దాని మూల కారకుడవు. నీవు ఈ విశ్వంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే గుణావతారాల రూపంలో ఉన్నప్పటికీ భౌతిక సృష్టికి అతీతంగా ఉన్నావు. నానా రకాల జీవులకు, వాళ్ల ఇంద్రియాలకు, ప్రాణాలకు, మనోబుద్ధులకు నీవు కారణమైనప్పటికీ నీ ఆంతరంగిక శక్తి ద్వారానే నీవు అనుభూతమవుతావు. అందుకే నీవు అనంతుడవు, పరమ సూక్ష్మ రూపుడవు, కూటస్థుడవు, సర్వజ్ఞుడవు అయిన నీకు వందనాలు. నానా రకాలైన తత్వవేత్తలు నిన్ను చేరడానికి ప్రయత్నిస్తారు. సమస్త తాత్విక యత్నాల చరమ లక్ష్యం నీదే. నిజానికి సమస్త తత్వవేత్తల ద్వారా, వివిధ తత్వవాదాల ద్వారా వర్ణించబడేది కూడా నీవే. కనుక సమస్త శాస్త్రాలకి, సమస్త జ్ఞానానికి మూలమైనట్టి నీకు ఇవే మా వందనాలు. సమస్త నిదర్శనాలకు మూలం నీవే. మాకు పరమ జ్ఞానాన్ని ప్రసాదించే పరమ పురుషుడవు కూడా నీవే. సమస్త కోరికలకు కారణం నీవే. అన్ని రకాలైన సంతుష్టికి కూడా కారణం నీవే. నీవు వేదస్వరూపుడవు. అందుకే నీకు నమస్కరిస్తున్నాము. ప్రభు, నీవు దేవాది దేవుడవు, పరమ భోక్తవు కూడా నీవే. నీవిప్పుడు విశుద్ధ సత్య స్వరూపుడైన వసుదేవునికి పుత్రునిగా జన్మించావు. మనోబుద్ధులకు అధిష్టాన దేవతలైన అనిరుద్ధ, ప్రద్యుమ్నులు కూడా నీవే. నీవు సాత్వతాంపతివి. వాసుదేవ సంకర్షణ, అనిరుద్ధ ప్రద్యుమ్నులనడి చతుర్వ్యూహం ద్వారా మనోబుద్ధుల వృద్ధికి నీవే కారణమై ఉన్నావు. నీ కలాపాల ద్వారానే జీవులు తమ నిజ స్వరూపాన్ని మరుగుపరుచుకోవడం ద్వారా గుర్తించడం జరుగుతోంది. ఈ విషయం భగవద్గీతలో 15వ అధ్యాయంలో మనకి
తెలియచేయబడింది. భగవంతుడు పరమాత్ముని రూపంలో అందరి హృదయంలో విరాజమానుడై ఉన్నాడు. అతని సన్నిధి కారణంగానే జీవుడు తనని మర్చిపోవడం లేదా మూల స్వరూపాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. నీవు మా సమస్త కార్యకలాపాలకు సాక్షిగా మా హృదయాలలోనే ఉన్నావని పాక్షికంగా మేము తెలుసుకున్నప్పటికీ నీ సన్నిధిని పూర్తిగా తెలుసుకోవడం అతి కష్టం. అయినా మాలో ప్రతి ఒక్కళ్ళము కూడా దాన్ని కొంతవరకు కూడా చేయగలుగుతున్నాము. భౌతిక ఆధ్యాత్మిక శక్తులకు పరమ నియామకుడవు కాబట్టి నీవు సర్వాధ్యక్షుడవు. అయినా నీవు ఈ భౌతిక జగత్తుకి భిన్నంగా ఉంటావు. నీవు సాక్షివి, సృష్టికర్తవి, సృష్టికి మూల కారణము. అటువంటి నీకు ఇవే మా వందనాలు అని ఆ నాగకన్యలు అంటున్నారు. ఇంకేమంటున్నారంటే, దేవా, సృష్టి రచన విషయంలో స్వయంగా నీవు చేయవలసింది ఏదీ లేదు. సత్వ రజస్తమో గుణాది నీ వివిధ శక్తులను విస్తరించడం ద్వారా నీవు ఈ విశ్వాన్ని సృజించి పోషించి లయింపచేస్తావు. కాల నియామకునిగా నీవు ప్రకృతిపై దృష్టిని సారించి ఈ జగత్తుని సృష్టిస్తున్నావు. ప్రకృతి గుణాలను జాగృతమనరుస్తున్నావు. అవి వివిధ జీవులపై నానా విధాలుగా పనిచేస్తున్నాయి. కనుక ఈ జగత్తులో నీ కలాపాలు ఏ విధంగా నడుస్తున్నాయో ఎవ్వరూ కూడా ఊహించలేరు. దేవా, సృష్టి స్థితి లయార్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే 3 విశ్వ ప్రధాన దైవతాలుగా నీవు ఆవిర్భవించినప్పటికీ విష్ణువుగా నీ ఆవిర్భావమే నిజానికి జీవులకి వరదాయకమై ఉంది. కనుక నిజంగా ప్రశాంతులైన వారు పరమశాంతికి ఆలోచించేవాళ్లు నీ శాంతిమయ విష్ణు రూపాన్నే అర్చించవలనని చెప్పబడింది అని అంటున్నారు. ఇది ఈరోజు మనం తెలుసుకున్న మరికొన్ని అంశాలు. రేపటి రోజున మరికొన్ని అంశాలను తెలుసుకుని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. హరే కృష్ణ. ఆ నాగసర్పాలు ఇంకేమంటున్నాయంట, ప్రభు, ఇవే నీకు మా విన్నపాలు. ఈ దీన సర్పం ప్రాణాలు కోల్పోతుందని నీకు తెలుసు. వనితలకు భర్తే ప్రాణం, సర్వస్వం అనే విషయం కూడా నీకు బాగా తెలుసు. కనుక ఈ కాళీయుణ్ణి క్షమించమని మేమందరం వేడుకుంటున్నాము. ఇతడు మరణిస్తే మేమందరం గొప్ప కష్టానికి గురి అవుతాము. కేవలం మమ్మల్ని చూసి ఈ మహాపరాధిని విడిచిపెట్టు. దేవా, ప్రతి జీవి కూడా నీ సంతానమే. ప్రతి ఒక్కరిని కూడా నీవే పోషిస్తావు. ఈ సర్పం కూడా నీ సంతానమే. నీ పరమాధిక్యాన్ని తెలియక ఇది నీ పట్ల అపరాధం చేసినప్పటికీ కూడా ఒకసారి దీనిని క్షమించవలసింది అని, ఈసారికి కాళీయుని క్షమించగలవని నిన్ను వేడుకుంటున్నాము. ప్రభు, కేవలం నీ నిత్య జాశీలం కనుక నిన్ను సేవిస్తున్నాము. నీవేది కోరితే దానిని మమ్ము ఆదేశించవచ్చు. నీ ఆదేశానికి కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తేనే ఏ జీవుడైనా సరే నానా రకాలైన భయాల నుండి బయటపడగలుగుతారు అని నాగపత్నులు శ్రీకృష్ణునితో అంటున్నారు. అలా నాగపత్నులు ఈ రీతిగా స్తుతించిన తర్వాత శ్రీకృష్ణుడు కాళీయుని మరింత శిక్షించక విడిచిపెడతాడు. దేవాది దేవుని పాద తాడనచే ఆ సర్పం అప్పటికే దాదాపు మూర్ఛపోయి
ఉంటుంది. స్పృహను తప్పి శిక్ష నుండి బయటపడిన ఆ సర్పం ప్రాణాన్ని, ఇంద్రియ శక్తిని తిరిగి పొందుతుంది. అప్పుడు అది వినమ్రంగా దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రభు, తమోగుణం కారణంగా క్రోధము, అసూయ స్వభావం కలిగిన సర్పపు జన్మను నేను పొందాను. జీవుని యొక్క సహజ స్వభావాలే దేహాంతర ప్రాప్తిని కలుగచేయడానికి ఆ స్వభావాలను విడిచిపెట్టడం ఎంత కష్టమో నీకు బాగా తెలుసు. ప్రకృతి బంధం నుండి బయటపడడం అతి కష్టమైన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి ఎవరైతే శరణుజొచ్చుతారో ప్రకృతి గుణాలు అతనిపై పనిచేయవు అని భగవద్గీతలో మనకి తెలియచేయబడింది. కాళీయుడు ఇంకా కూడా స్తుతిస్తూ, దేవా, ఏ గుణాల చేతనైతే ఈ జగత్తు సృష్టించబడిందో అట్టి ప్రకృతి గుణాలకు నీవు మూల సృష్టికర్తవు. జీవులకు ఉండే వివిధ మానసిక స్వభావాలకి నీవే కారణం. వాటి కారణంగానే వాళ్ళు నానా రకాలైన జన్మలు పొందుతూ ఉంటారు. ప్రభు, నాది సర్ప జన్మం కనుక క్రోధ స్వభావం నాకు సహజం. నీ కరుణ లేనిదే నా సహజ స్వభావాన్ని విడిచిపెట్టడం ఏ విధంగా సాధ్యపడుతుంది? నీ మాయా బంధనం నుండి బయటపడడం అత్యంత కష్టతరమైంది. నీ మాయచే మేము సర్వదా కూడా బందీలుగానే ఉండిపోతాము. దేవా, అనివార్యమైన నా భౌతిక స్వభావాన్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నేను నీకు శరణుజొస్తున్నాను. ఇప్పుడు నన్ను శిక్షించినా రక్షించినా కూడా అంత నీ ఇష్టమే అని కాళీయుడు శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నాడు. మనుష్య బాలకుని పాత్ర పోషణ చేస్తున్న దేవాది దేవుడు అదంతా విని కాళీయ సర్పాన్ని ఈ విధంగా ఆదేశిస్తాడు. ఏమని ఆదేశిస్తాడు అంటే, నీవు వెంటనే ఈ ప్రదేశాన్ని విడిచి సముద్రానికి వెళ్లిపోవాలి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చెయ్యొద్దు. నీ సంతానాన్ని, నీ పత్నుల్ని, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా నీవు వెంట పెట్టుకుని తీసుకుని వెళ్లవలసింది. యమునా జలాలను కలుషితం చెయ్యొద్దు. నా గోవులు, గోపబాలురు ఎటువంటి అడ్డు లేకుండా ఈ జలాలని తాగుతారు. కాళీయ సర్పానికి తాను ఇచ్చిన ఆదేశాన్ని వినేవాడు, కీర్తించేవాడు ఇకపై కాళీయుని భయానికి దూరం అవుతాడని దేవాది దేవుడు అప్పుడు ప్రకటిస్తాడు. కాళీయ సర్ప చరితాన్ని, అది శిక్షింపబడిన వైనాన్ని ఎవరైతే శ్రద్ధతో వింటారో సర్పాల అసూయాపూర్ణ కలాపాలకు భయపడవలసిన అవసరం ఉండదు. గోపబాలురు మరియు నేను స్నానమాడినట్టి కాళీయ మడుగులో స్నానం గనక చేస్తే, ఒకరోజు ఉపవాసం ఉండి ఈ మడుగు జలాలలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే సమస్త పాపాలు నశిస్తాయని కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రకటిస్తాడు. తరువాత దేవాది దేవుడు కాళీయునితో, సముద్రంలోని రమణక ద్వీపంలో నిన్ను భుజింపకోరిన గరుడని భయం వలన నీవిక్కడికి వచ్చావు. కాని ఇప్పుడు నీవు నా పాద చిహ్నాలను నీ తలపై ధరించావు కనుక గరుడు నిన్ను కలత పెట్టడు అని శ్రీకృష్ణుడు అభయమిస్తాడు. ఈ విధంగా కాళీయుడు వాని పత్నుల పట్ల శ్రీకృష్ణుడు ప్రసన్నుడవుతాడు. అతని ఆదేశాన్ని వినగానే ఆ సర్పం, వారి పత్నులు చక్కని వస్త్రాలు, పుష్పాలు, పూమాలలు, మణులు, ఆభూషణములు, చందనము, కలువలు, చక్కని నైవేద్యాలతో దేవదేవునికి అర్చిస్తారు. వాటన్నింటితో దేవాది దేవుణ్ణి అర్చిస్తారు. ఏ గరుడునికి వాళ్ళు మిక్కిరి భయపడ్డారో అదే గరుడిని, ప్రభువైన వాణిని వాళ్ళు ఈ రీతిగా ప్రసన్నుని చేసుకుంటారు. తరువాత శ్రీకృష్ణుని ఆదేశాన్ని శిరసావహించి వాళ్ళందరూ కూడా యమునా నదిలోని మడుగును విడిచి వెళ్లిపోతారు. ఇది
కాళీయ మర్ధనంలోని అంశాలన్నమాట. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ అంశాలన్నీ కూడా కాళీయ మర్ధనంలోని అధ్యాయంలోని అంశాలు. ఇంతటితో ఈ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున వేరొక అధ్యాయాన్ని మనం మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ.